హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గార్డెన్లో మొక్కలు టమాటా అది క్రాప్ అయిపోయిందండి. అవన్నీ కూడా తీసేస్తున్నాను. బెండ మొక్కలు అయితే కనుక ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేసిన తర్వాత మరలా అవి కాయలు కాస్తున్నాయి. టమాటా అయితే మాత్రం ఇంకా కాయదు. ఆ పిందులు ఉంటున్నాయి కానీ అవి సైజు పెరగటం లేదు. అలా మనకి పెరగని మొక్కలు ఎందుకు, వేస్ట్ కదా, తీసేస్తున్నానండి టమాటా మొక్కలు అన్నీ కూడాను. మళ్ళీ ఈ మట్టి బాగా బకెట్లతో అలా టబ్బలతో ఉండగానే ఎండనిచ్చి అందులో మరలా నేను ఫెర్టిలైజర్స్ అవి కలిపి వేపపిండి, కోకోపీట్ ఇవన్నీ కొద్దిగా కలిపి మరలా నేను మొక్కలను పెట్టుకుంటాను. ఇప్పుడు మనకి క్రాప్ వస్తే మొక్కలు ఉంచినా పర్వాలేదండి. టమాటా అయితే సీజన్ అయిపోయింది. ఇంకా పూత ఉంది. పూత అయితే చూడండి, అక్కడక్కడ పూత కనిపిస్తుంది. కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. తీయడానికైతే మనసు ఒప్పలేదు. వీటిని కూడా ప్రూనింగ్ చేయొచ్చు. చేస్తే మరలా పైన కొంచెం కట్ చేసేసి ప్రూనింగ్ చేస్తే మరలా కాయచ్చు. కానీ ఇంకెందుకు అని ఇంకా టమాటా తీసేస్తున్నానండి. ఈ జూన్ నెలలో అయితే మరలా నేను విత్తనాలు పెడతాను. ఇవన్నీ కూడా టబ్లో బ్యాగులు కూడా రెడీ చేసి నేను విత్తనాలన్నీ కూడా పెడతానండి. పాదులు, అలాగే బెండ మొక్కలు, టమాటా మొక్కలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా వర్షాకాలానికి నేను పెడదాం అనుకుంటున్నాను. అందుకే ఇగో ఎండిపోయినటువంటి మొక్కల్ని, అలాగే పూతుంది, పిందులు కూడా ఉన్నాయి. అయినా సరే టమాటా మొక్కలను అయితే తీసేస్తున్నాను. ఇదిగోండి పూతుంది చూడండి, తీయాలంటే మనసు ఒప్పటం లేదు. అయినా కానీ ఇంకా సీజన్ అయిపోయింది వాటికి. ఇంకా ఈ సీజన్లో అవి మనం ఉంచినా కానీ టమాటాలు అయితే రావు. మరలా మనం కొత్తగా పెట్టామనుకోండి బాగా వస్తాయి. నారు పోసి మరలా వాటికి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే టమాటా మొక్క విత్తనం పెట్టిన దగ్గర నుంచి మనకి ఒక నెలకైతే కాయలు స్టార్ట్ అవుతుంది, పూత వచ్చి పిండి వస్తాయి. అది ముగ్గడానికి ఇంకో నెల టైం పడుతుంది. ఒక 2 నెలలకైతే మనం టమాటాని తీసుకోవచ్చు. అందుకనే ఇంకా ఈ టమాటా మొక్కలన్నీ కూడా తీసేసాను. ఈ మొక్కలన్నిటితో నేను మరలా అవి మన గార్డెన్లో ఏమొచ్చినా కానీ వేస్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఎండిన ఆకులతో కానీ ఇలాగ మనం తీసేసిన మొక్కలతో మన గార్డెన్లో తుడిచిన వేస్టేజ్ తుక్కుతోటి ఆకులే ఉంటుంటాయి కదా, ఎండిపోయిన కొమ్మలు ఇలా పచ్చిగా ఉన్న చెట్లు వేస్ట్గా తీసేసినవి ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం బయట పాడేయక్కర్లేదండి. వేర్లతో సహా మరలా మనం కంపోస్ట్ చేసేసుకోవచ్చు. మన గార్డెన్లో ఉన్నది ఏది కూడా వేస్ట్ ఏది చేయవసరం లేదు. ప్రతిదీ మనకి యూజ్ అవుతుంది. మనం బయట కొన్న కంపోస్ట్ కంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. నేనైతే ప్రీవియస్ వీడియోలో లీఫ్ కంపోస్ట్ పెట్టాను, అలాగే కిచెన్ కంపోస్ట్ పెట్టాను, అలాగే మేకల ఎరువుది కూడా ఒక కంపోస్ట్ చేశాను. ఇదైతే చూడండి లీఫ్ కంపోస్ట్. నేను దీనికైతే వ్యూస్ వచ్చాయి. మీరు అందరూ కూడా నాకు బాగా ఆదరించారు, కామెంట్స్ కూడా పెట్టారు. లీఫ్ కంపోస్ట్ అండి ఇది. ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది చూడండి లీఫ్ కంపోస్ట్ అయ్యింది. ఇంకా అక్కడక్కడ కొద్ది అక్కడక్కడ కొంచెం ఆకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేను కరెక్ట్గా అయితే చెప్పలేను కానీ ఒక నెల అవుతుందేమోనండి కంపోస్ట్ చేసి. నెల కూడా అయ్యి ఉండదు. చూసారా కంపోస్ట్ ఎలా అయిందో? ఇందో చూడండి ఎత్వంస్ ఎలా వస్తున్నాయో. ఈ బ్యాగ్ అంతా మొత్తం వంచాలంటే కొంచెం కష్టమే. కొద్దిగా నేను పైదంతా తీసి చూపిస్తున్నాను. ఇలా మనం పూర్తిగా కంపోస్ట్ అవసరం లేదు. ఇలా కొద్దిగా అయింది కూడా మనం తీసేసి మొక్కలు పెట్టేటప్పుడు అందులో వేసేసి కంపోస్ట్ చేసేటప్పుడు కూడా యూజ్ చేసేయచ్చండి. మనం కంపోస్ట్ బిన్ పెట్టిన తర్వాత మనం కదుపుతూ ఉండాలి. ఇది మొత్తం అంతా ఉంచేద్దాం అనుకున్నాను కానీ ఉంచలేనండి, చాలా కొంచెం ఎక్కువగానే ఉంది కదా. అయితే హాఫ్ వరకు తీస్తున్నాను. ఇది ఇలా హాఫ్ ఉంచేస్తాను. హాఫ్ ఉంచేసి ఇందులో నేను ఏదన్నా ఫ్రూట్ ప్లాంట్ పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుతున్నామంటే లైట్ వెయిట్గా ఉండాలి. లీఫ్ కంపోస్ట్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది. కంపోస్ట్ కూడా చాలా బాగా అయిపోద్ది. ఇది నెల కూడా అవ్వలేదు. ఇంకొక 15 రోజులు ఇలా ఉంటే కదుపుకుంటూ మనం 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మజ్జిగని ఇలా కొంచెం తడి ఏదో జల్లుతో ఉండి అయితే ఇంకా త్వరగా కంపోస్ట్ అయిపోద్దండి. ఇంకొక 15 రోజులకైతే నేను మీకు ఇంకా చూపించడం కోసమని తీసేస్తున్నాను. హాఫ్ వరకు తీసేస్తున్నాను. ఇప్పుడు నేను మొక్కలు పెట్టే టబ్లో ఇది కంపోస్ట్ అయితే యూజ్ చేసేస్తాను. ఈ హాఫ్లో నేను ఫ్రూట్ ప్లాంట్స్ ఏదన్నా పెడదామనుకుంటున్నాను. లేదా 24 బ్యాగ్ అండి ఇది. ఇందులోని నేను పాదులైనా పెట్టుకోవచ్చు. మనం ఎవరైనా సరే కొంచెం
ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మాత్రం ఈ బ్యాగ్ బాగుంటుంది. ఫ్రూట్ ప్లాంట్స్ కోసమే నేను ఆన్లైన్లో ఈ బ్యాగ్లో అయితే కొన్నాను 24x24. ఇది మనం అలాగా కంపోస్ట్ చేసిన తర్వాత అలా వదిలేయకుండా కొంచెం కదుపుకుంటూ ఉండాలి, లేదా మనం బయటికి తీసేయాలి. ఇందాకదేమో లీఫ్ కంపోస్ట్ అండి, ఇదేమో కిచెన్ కంపోస్టు. మీకు నేను నిన్నే తీసేసానండి, ఒక బ్యాగ్లో ఉంటే బ్యాగ్లో తీసేసి బయట పెట్టాను. ఇవన్నీ చూడండి నేను చేసిన కిచెన్ కంపోస్ట్లే. ఏది వీలైతే అది బకెట్లు అండి. ఇవి 2 కుండలు ఉన్నాయి, ఒక పెద్ద బకెట్ ఉంది, ఆ పక్కనేమో బ్లాక్ టబ్ ఉంది. కొద్దిగా కిచెన్ కంపోస్ట్ అస్సలు నేను వేస్ట్ చేయలేదండి సమ్మర్లో అయితే మాత్రం. కొద్దిగా ఇది చూడండి, ఇది కిచెన్ కంపోస్ట్ వీడియో పెట్టాను కదండి నేను. ప్రీవియస్ వీడియోలో అయితే ఈ వీడియో ఉంటుంది కిచెన్ కంపోస్ట్ నేను చేసింది. మొత్తం అంతా కంపోస్ట్ అయిపోయింది ఇదైతే. ఇంక నేను ఇదైతే తీయను, ఇలా ఉంచేస్తాను ఈ టబ్లోనే ఉంచేసి నేను ఇందులో అయితే పాదులు పెట్టేస్తానండి. చూడండి ఎంత బాగుందో. మొత్తం కంపోస్ట్ అయితే అయిపోయింది. ఇది అయితే నెల దాటిపోయింది. ఇది నేను లీఫ్ కంపోస్ట్ కంటే ముందు కంపోస్ట్ చేసింది ఇది మీకు ఈ బ్లాక్ టబ్ ఏమో మేకల ఎరువుతో చేసిన కంపోస్టు, మేకల ఎరువు అలాగే కిచెన్ కంపోస్ట్ తోటి నేను ఇదంతా కూడా నింపాను. ఈ వీడియో కూడా మీకు ప్రీవియస్ వీడియోలో పెట్టానండి. మేకల ఎరువుతోటి ఆకులతోటి ఇది కంపోస్ట్ చేశాను. అంటే ఇది కంపోస్ట్లా కాదు ఈ టబ్, ఎందుకంటే నేను ఇలా పెట్టేప్పుడే ఒక 20 రోజులు అవుతుంది దాటింది. ఇందులో నేను మొక్కలు పెట్టేద్దామని ఇంక డైరెక్ట్గా అలా ఉంచేసానండి. ఇదైతే కిచెన్ కంపోస్ట్ చేసిందే. చూడండి ఇంకా కొంచెం ఆకులు కింద ఉన్నాయి, మనం కదుపుకుంటూ ఉండాలి, తడుపుతూ ఉండాలి. ఇవి కొద్దిగా నేనైతే తడపకుండా పక్కన పెట్టేశాను. ఇవి కూడా ఇలా కంపోస్టులు చేసినవి. ఇవన్నీ బకెట్లు, ఈ పెద్ద బ్లాక్ బకెట్ ఇవన్నీ కూడా కంపోస్టులు చేసినవే. చూడండి కంపోస్టులు అవుతూ ఉన్నాయి. చూశారు కదా, ఏది కూడా నేను వేస్ట్ చేయలేదు. కిచెన్ వేస్టేజ్తో ఎండిన ఆకులతో చేసిన కంపోస్ట్లో ఇది కూడా కంపోస్టేనండి. చూడండి కంపోస్ట్ని కూడా నేను తీసేసి ఆరబెట్టింది. ఇవన్నీ ఇప్పుడు ఈ వర్షాకాలంలో మొక్కలు పెడతాను. ఇప్పుడు నేను ఈ బ్లాక్ టబ్లో హోల్స్ ఉన్నాయండి, 4 హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ని కవర్ చేస్తా. కొబ్బరి చెప్పులు పెడుతున్నాను. గార్డెన్లో తీసేసినటువంటి టమాటా మొక్కలు ఉన్నాయి, అలాగే సన్జాజ్ అయితే కింద ఉందండి. అదంతా బాగా ఎక్కువగా అయిపోయింది, అది కూడా కొంచెం కొమ్మలు కట్ చేసేసాను. అలాగే అంతకుముందు తీసినటువంటి గార్డెన్లో మొక్కలు ఎండినవి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏమీ కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే లైట్ వెయిట్లో ఉంటుందని ఎక్కువ మట్టి యూజ్ చేయకుండా ఈ టబ్లో పెట్టేస్తున్నాను. ఎండిన ఆకుల్లో కార్బన్ ఎక్కువ ఉంటుందండి, మొక్కలకైతే చాలా బాగుంటుంది. నైట్రోజన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులోను. ఈ కంపోస్ట్ అయితే మాత్రం మన గార్డెన్లో కూరగాయల మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా మనం కంపోస్ట్ చేసిన కిచెన్ కంపోస్టు, లీఫ్ కంపోస్టు, ఇలా కొమ్మలు వీటితోటి కంపోస్ట్ చేసిన వాటితో మనం మొక్కలు పెడితే హెల్తీగా పెరుగుతాయండి, లూజ్గా ఉంటుంది. ఇలా కంపోస్ట్ చేసిన దాంట్లో అయితే మనం కోకోబీట్ అసలు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఈ ఆకులదే మనకి కంపోస్ట్ అయిన తర్వాత చాలా లూజ్గా ఉంటుంది. ఇలా పెట్టిన మొక్కలు అయితే మనకి విత్తనాలు పెడతాం కదా, ఇందులో మొక్కలు వచ్చినవి అయితే వ్యాధులు తట్టుకునేది ఉంటుందండి. మనం వారం ఫెర్టిలైజర్స్ ఇవ్వవసరం లేదు, పెస్ట్ అయితే అసలు ఉండదు. ఇలా పెట్టినవి అయితే హెల్తీగా ఉంటాయి, ప్లాంట్స్ బాగా వస్తుంది, కాపు బాగా వస్తుంది. టమాటా మొక్కలకి ఇంకా కొంచెం పిందులు ఉన్నాయండి, అయినా తీసేసాను. టమాటా మొక్కలన్నీ కూడా ఎండిన మొక్కలు, అలాగే సన్నజాజి మొత్తం అంతా ఫస్ట్ నేను ఎండిన కొమ్మలాంటివి వేసాను. మట్టి అయితే ఫస్ట్ ఏమీ వేయలేదు, ఇదంతా నేను వేసేస్తున్నానండి. మొత్తం అంతా లైట్ వెయిట్లో ఉండాలని కొమ్మలు, టమాటా మొక్కలు తీసేసినవి, సన్నజాజివి ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి. అంటే ఉత్తి ఆకులతో అయితే మనకి కంపోస్ట్ అవ్వదండి, దాంట్లో మనం మళ్ళీ మట్టిని యాడ్ చేయాలి. మట్టిలో మైక్రోబ్స్ ఉంటాయి, మైక్రోబియల్ యాక్టివిటీ అయితే ఎక్కువ ఉంటుంది, అందులో బాగుంటుంది. లేయర్ కింద మనం ఇలా వేసుకుంటే త్వరగా కంపోస్ట్ అయితే స్పీడ్గా అవుతుంది. కంపోస్ట్ యాక్టివిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను పైన వేసింది లీఫ్ కంపోస్టు, దీని ముందు వీడియో పెట్టాను కదండి. లీఫ్ కంపోస్ట్ని నేను ఆరబెట్టాను బయట, అదే ఇందులో వేసేస్తున్నాను. ఈ కంపోస్టులు చేసేటప్పుడు మన దగ్గర మట్టి ఒకటే కాకుండా ఇలా కంపోస్టు, కిచెన్ కంపోస్ట్ చేసింది కానీ, లీఫ్ కంపోస్ట్ చేసింది కానీ అలా ఏదైనా వేసామనుకోండి స్పీడ్గా అవుతుంది మనకి కంపోస్ట్ అయితే కనుక. ఎండిన ఆకులు, పచ్చాకులు, సన్నజాజి కొమ్మలు ఇవన్నీ వేసేసి పైన ఒక లేయర్లో నేను కిచెన్ కంపోస్టు వేసాను. ముందైతే లీఫ్ కంపోస్ట్ తీసింది ఉందండి, అదైతే 2 డబ్బాలతో వేసాను. అలాగే కిచెన్ కంపోస్ట్ని కూడా వేసేస్తున్నాను మొత్తం అంతా కూడా. ఇది 2 రోజుల నుంచి స్టోర్ చేసిన బియ్యం కడుగండి. బియ్యం కడుగునైతే మొత్తం వేసేసి తడిపేస్తున్నాను. ఇంకా కొంచెం మట్టి కూడా పైన వేసేసి మొత్తం కడుగంతా వేసేసి
2 రోజులకు ఒకసారి మజ్జిగని ఏదో ఒకటి బియ్యం కడిగిన నీళ్ళని వేస్తూ ఉంటే కదుపుకుంటూ కూడా ఉండాలి. ఒక నెలలో అయితే ఇది మరలా కంపోస్ట్ అయిపోద్దండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ కూడా చూడండి ఎంత తక్కువగా ఉందో.